నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో పద్మావతి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, పోలీసు శాఖ, గజ్వేల్ సిఐ సైదా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పద్మావతి రైతు సేవా కేంద్రంలో స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్ తదితర రికార్డ్స్ తనిఖీ చేసి షాపులో ఉన్న సీడ్స్ మరియు ఫెర్టిలైజర్ తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన వరి ధాన్యం విత్తనాలు సుమారు 140 కేజీలు పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యవసాయ అధికారి నాగరాజుకు అప్పగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగు మందులు, నకిలీ పురుగు మందులు అమ్మేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు తరచుగా షాపులను తనిఖీ చేయడం జరుగుతుందని, రైతులను మోసం చేయాలని చూసే షాపు యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. మరియు ఏ షాపులో కొన్నా తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. Expiration is better than shadow. Allah editions are on it. But we'll see in this. Import it, started and import here. Sweet set. So, SD22 76 001. డిపార్ట్మెంట్ మరియు పోలీస్ శాఖ ద్వారా జాయింట్ సంయుక్త ఇన్స్పెక్షన్లలో భాగంగా పద్మావతి రైతు సేవా కేంద్రంలో కాలం చెల్లినటువంటి వరి విత్తనాలను కనుగొనడం జరిగింది. దాంట్లో విగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందినటువంటి 10 కిలోల బ్యాగులు 13 దొరకడం జరిగింది. అదేవిధంగా తోటకూరకు సంబంధించిన లూజ్ అంటే ప్యాకింగ్ లేని విత్తనాలు కూడా కావడం జరిగింది. మొత్తం వర్త్ వచ్చేసి 15,000 రూపాయల వరకు గవర్నమెంట్ వాల్యూ మన బజారు విలువ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మనం జేసీ కోర్టులో వేయడం జరుగుతుంది.